ॐ श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మనం 132వ శ్లోకం వరకు అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేశాం. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ. బృహత్ స్వరూపమైనటువంటి ఆ తల్లిని, పరబ్రహ్మ స్వరూపాన్ని బ్రాహ్మణిగా అర్థం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందటం వల్ల వచ్చే స్థితిని బ్రహ్మానంద గ్రహించాం. అలాగే ఆ తల్లికి చేసే నివేదనని ఎంతో ప్రియంగా స్వీకరిస్తుంది కాబట్టి అది బలిప్రియ నామం ద్వారా గ్రహించడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు తర్వాత శ్లోకంలోకి వెళ్ళినట్లయితే భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభనా సులభాగతి. భాషారూప, భాష యొక్క స్వరూపము. అంటే భాషకు ఎందుకు రూపాన్ని తల్లిగా చెప్పారు అంటే ఆ తల్లిని స్మరించాలన్నా స్తుతించాలన్నా ఒక ఆధారం మనకు కావాలి. అందుకే అందులోనూ శ్రీ విద్యా స్వరూపంగా చెప్పుకున్నప్పుడు బ్రహ్మ విద్యని మంత్ర విద్యని అర్థం చేసుకుంటాం కూడా వచ్చాం. కాబట్టి మంత్రస్వరూపమైన ఆ తల్లిని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, లేదా మంత్రము ద్వారా సాధన చేస్తున్నాము అన్నప్పుడు ఆ మంత్రశక్తిని సూచించటానికే భాషారూప అన్న నామాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే వ్యక్తపరచటం, భాషించటం అంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటము, లేదా మనకి తెలిసిన దాన్ని బయటకి వ్యక్తపరచడం. ఇవన్నీ భాష వల్ల ఉపయోగాలు. భాష ఎందుకు కావాలి అంటే ఒకరి మధ్య ఏమంటారు జ్ఞాన ఏమనాలి ట్రాన్స్ఫర్ జరగడానికి, మనకున్న నాలెడ్జ్ని ఇంకొకరితో పంచుకోవడానికి లేదా ఒకరికి ఇవ్వడానికి, అలాగే వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించడానికి భాష ఆధారం అవుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు భాషా రూప అన్నప్పుడు ఏ భాషలో అయినా భావన ముఖ్యం తప్ప, దేనికోసం చేస్తున్నామన్న నిష్ఠ నమ్మకం ముఖ్యం తప్ప ఏ భాషను ఉపయోగించని కాదు కదా. ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచ భాషలన్నో ఉన్నాయి. భాషలు ఎన్నున్నా పరమాత్మ ఒక్కటే, పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. కాబట్టి ఏ రూపంలో ఏ భాషలో స్తుతించినా అన్నీ చేరేది ఆ పరబ్రహ్మ దగ్గరకే, ఆ పరాశక్తి దగ్గరకే అనేది మరొకసారి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఎటువంటి తారతమ్యాలు లేవు. అంటే మన దేశంలోనే ఉన్నాయి, ప్రపంచ భాషల దాకా వెళ్ళడం అవసరం లేదు కదా. మన దేశంలోనే ఎన్నో భాషలు ఉన్నాయి. సో ఏ భాషలో పలికినా తల్లి ఒక్కటే, ఏ భాషలో పిలిచినా అమ్మ ఒక్కతే అని చెప్పడం ఒకటి అయితే, ఎన్ని భాషలున్నా, ఎన్ని రకాల భాషలున్నా, ఎన్ని వ్యత్యాసాలున్నా వాటన్నిటికీ మూలమైన ప్రాణశక్తి లేదా మనం చెప్పుకునే పరబ్రహ్మ శక్తి స్వరూపమైనటువంటి ఓంకార ప్రణవం నుండి వచ్చినటువంటి అక్షర శక్తులు ఏవైతే ఉన్నాయో అవి 50, అంతకు మించి లేవు. ఆ 50 నుండే ఎన్నో రకాల భాషలు ఎన్నో రకాలుగా ఏర్పడ్డాయి తప్ప పరమాత్మ నుండి సృష్టించబడినటువంటి అక్షర శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సూచిస్తూ కూడా ఈ నామాన్ని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే పరమాత్మ మనం ప్రతిసారి శ్రీ విద్యా స్వరూపంగా, మంత్రశక్తి స్వరూపంగా గ్రహిస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఆ అక్షర శక్తి ఏదైతే ఆ తల్లి నుంచి లేదా పరమాత్మ నుండి ఉద్భవించిందో దాన్ని ఇక్కడ భాషగా గ్రహించవచ్చట. అదేవిధంగా ఇప్పుడు మనం అనుకున్నట్లు అమ్మవారి ఆరాధన శ్రీ విద్య తీసుకున్నా, మరొకటి తీసుకున్నా, షోడశాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రం, బాలా విద్య అనుకున్నప్పుడు ఇంకొక రకమైన మంత్రం, ఎన్నో రకాల మంత్రాలు, అన్ని విధాల మంత్రాల ద్వారా ఉపాసన చేస్తుంది
ఆ తల్లిని. అంటే అన్ని మంత్రాలలోనూ దాగి ఉన్న శక్తి ఆ తల్లే. కాబట్టి మంత్రస్వరూపిణి అని ముందు చెప్పుకున్నప్పుడు కూడా అర్థం చేసుకున్నాం. అదే నా అర్థాన్ని కూడా ఈ భాషారూప అన్న నామంలో మనం గ్రహించవలసి ఉంటుంది. అంటే అన్ని రకాల మంత్రాలలో ఉన్నటువంటి, అంటే కేవలం శ్రీ విద్యలో మనం ఇప్పుడు చెప్పుకున్న మంత్రాలనే కాకుండా ఏ దేవతా శక్తికి సంబంధించినటువంటి రూపాలైనా సరే ఆ మంత్ర రూపాలన్నీ కూడా ఆ తల్లే అని చెప్పడం ఒకటి. అలాగే మనం పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 విధాలు అర్థం చేసుకున్నాం ముందు నామాలు వచ్చినప్పుడు. అందులో చెప్పుకున్న వైఖరిని కూడా సూచిస్తుంది ఈ భాష అన్న నామం. వైఖరి అంటే మనం చెప్పుకున్నాం కదా, విశుద్ధి చక్రం ద్వారా మంత్రోచ్చారణ జరుగుతుంది కాబట్టి, వాగ్దేవత నిలయం కాబట్టి అని అర్థం చేసుకున్నాం. అలా వైఖరిని సూచిస్తున్న నామం కూడా మనం భాషా రూపాలో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా భాషలకి అతీతమైనది. భాష ద్వారా ఆ తల్లిని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామే తప్ప ఆ భాష ద్వారానే అందుతుందనే, ఆ మంత్రానికి మాత్రమే వరిస్తుందనో కాదు. ఎలా అయినా సరే అంటే ఆ తల్లిని పట్టుకోవడానికి మనకు ఆధారమే తప్ప ఆ తల్లి వాటికి అతీతం. కాబట్టి ఏ భాషలో మనల్ని మనం ఆరాధించగలిగిన, ఉపాసన చేయగలిగిన వారి యొక్క దీక్ష శ్రద్ధను బట్టి వారిని వరిస్తుంది అని భాషా రూపాన నామంలో మనం గ్రహించవచ్చు. ఆ తర్వాత బృహత్సేన అన్నప్పుడు, ఇప్పుడు భాష చెప్పుకున్నాం కాబట్టి, అక్షర శక్తులు అనుకున్నాం, మంత్రస్వరూపాలు అనుకున్నాం కాబట్టి ఆ శక్తి ఏవైతే ఉన్నాయో, అంటే మంత్రాలు ఏవైతే ఉన్నాయో, మంత్రము అంటే పరిధి లేదు కదండి. ఇప్పుడు మనం ఎన్ని దేవతామూర్తులని ఆరాధన చేయగలిగితే అన్ని మంత్రస్వరూపాలు కూడా వ్యక్తీకృతం అవుతూ ఉంటాయి, ప్రకటీకృతం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంత అని లెక్క పెట్టలేనటువంటి అనంత మంత్రస్వరూపిణి, అనంతమైనటువంటి అఖండమైనటువంటి మంత్రస్వరూపిణి కాబట్టి ఆ మంత్రములనే సేనలుగా భావించినట్లయితే బృహత్ అంటే చాలా ఎక్కువగా, మనకి బృహతి బ్రాహ్మణి అన్నప్పుడు కూడా అర్థం చేసుకున్నాం కదా, బృహత్ అంటే విశాలమైన, వ్యాపించి ఉన్న అని. అటువంటి అనంతమైనటువంటి మంత్రస్వరూపిణిగా, మంత్రశక్తి స్వరూపిణిగా అర్థం చేసుకోవచ్చు ఒక అర్థంలో. అదేవిధంగా ఇప్పుడు మనం బ్రహ్మము అన్న శబ్దానికి కూడా బృహత్ అని ముందు నామాల్లో బృహతి, బ్రాహ్మణి అన్నప్పుడు అర్థం చేసుకున్నాం. కాబట్టి బ్రహ్మము అంటే వేదములనే బ్రహ్మములు అని కూడా అంటారు. కాబట్టి వేద విద్యాస్వరూపిణిగా బృహత్సేన అన్న నామంలో మనం ఆ తల్లిని గ్రహించవచ్చట. అదేవిధంగా ఇంకా మంత్రశాస్త్రాలు, వేదాల్లో ఉన్న శాస్త్రాలు అపరిమితమైన వేదాలు కూడా, అంటే మనకి ప్రాధాన్యంగా తీసుకునేవి 4 చెప్పుకున్నా, వేదాలు కూడా అనంతంగా బానే భావించడం జరుగుతుందట. కాబట్టి ఆ అనంత వేద స్వరూపిణిగా, అనంత శాస్త్ర స్వరూపిణిగా, ఎందుకంటే ప్రతిదీ కూడా భాషను ఆధారం చేసుకుని ఏర్పడినవే. వేదాలైనా, శాస్త్రాలైనా, పురాణాలైనా భాషను ఆధారంగా చేసుకుని ఏర్పడినవి. భాష రూపాగా ఆ తల్లి ఉన్నప్పుడు ఆ తల్లి నుంచి ఉద్భవించినవే ఇవన్నీ. కాబట్టి బృహత్సేనగా కూడా ఇన్ని రూపాల్లో మంత్రస్వరూపముగా, వేదస్వరూపముగా, శాస్త్రస్వరూపముగా మనం ఆ తల్లిని గ్రహించవచ్చట. అది ఒకటి. ఇంకా మనకి ఈ లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో కథ తీసుకున్నప్పుడు ఆ తల్లి భండాసుర వధ కోసం తన సేనతో వెళ్ళింది అని ముందు నామాల్లో శ్యామల అన్న నామం వచ్చినప్పుడు, విశుద్ధి చక్ర గురించి వచ్చినప్పుడు, విషంగ, విశుక్ర ఈ నామాలన్నీ తీసుకున్నప్పుడు అర్థం చేసుకున్నాం. తన సేన అంతటితో కలిసి వెళ్ళింది యుద్ధంలో చేయడానికి అని. అక్కడ వాహి దేవత, శ్యామల దేవత, ఎంతో మంది దేవతల గురించి అర్థం చేసుకున్నాం. సో ఆ దేవతలందరినీ కూడా సేనగా మనం ఇక్కడ పరిగణించాలి. కాబట్టి ఆ సేనతో ఉన్న తల్లి అని ఒక అర్థం కూడా పురాణ కథ ద్వారా మనం గ్రహించవచ్చు. అదేవిధంగా సేన అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, వీళ్ళంతా అంటే ఆవిడతో పాటు ఉన్న సైన్యాన్ని సేన. సేన అన్నదానికి ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే స ఇన. ఇన అంటే రాజు అంటండి. స ఇన అన్నప్పుడు రాజు కలది. అంటే ఇప్పుడు బృహత్ సేన అంటే సైన్యం మాత్రం గురించే చెప్పకుండా ఈ సైన్యం అంతా ఎలా ఉంది అంటే ఒక నాయకత్వం ఆధ్వర్యంలో మాత్రమే ఈ సేన అంతా నడుచుకుంటుంది అనేది అర్థమవుతుంది. సేన అన్నప్పుడు వాళ్ళకంటూ వాళ్ళు నాయకులు ఉండాలి కదా, వారి ద్వారా ఆ సైన్యం అంతా నడుచుకోవడం. సేన వారికి నిర్దేశించినటువంటి కార్యకలాపాలన్నిటిని నిర్వహించడం, సృష్టి ధర్మంగా ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే సేన అంటే మనం కేవలం కథపరంగా తీసుకోవడానికి లేదు. కాబట్టి సృష్టి అంతా ఏర్పరిచింది ఆ తల్లే.
బృహత్ అన్నప్పుడు విశాలమైన, ఈ విశాలమైన సృష్టిలో ఎన్నో లోకాలు, ఎంతో మంది దేవతలు, చాలా మంది దేవత స్వరూపాలు మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఆ దేవతలందరికీ కూడా నియమించినటువంటి వారి వారి చర్యలన్నిటినీ, నిర్దేశించిన చర్యలన్నిటినీ సక్రమంగా నిర్వర్తించటానికి మనకు అష్టదిక్పాలకులు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, ఎవరైనా సరే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, అలాగే త్రిమూర్తులుగా చెప్పుకున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఏ ఏ లోకంలో ఉన్న దేవతల గురించి చెప్పుకున్నా, అంటే మానవులే కాదు దేవతలు కూడా ఆ తల్లి నియామకంలోనే వారి వారి కార్యకలాపాలను వారు నిర్వహిస్తున్నారు అనేది మనం ముందు నుంచి అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పుడు కూడా ఆ సేనంతటినీ కూడా నడుపుతున్నది తనే. కాబట్టి ఆవిడ బృహత్ సేనగా మనం గ్రహించవచ్చు. అలాగే ఇందాక బృహత్ అంటే బ్రహ్మం అన్న శబ్దం తీసుకున్నాం కాబట్టి ఆ బ్రహ్మ విద్య ద్వారా సృష్టినంతా నడుపుతుంది కాబట్టి ఆ విధంగా కూడా బృహత్ సేన అన్న నామాన్ని మనం గ్రహించవచ్చు. తర్వాతి నామంలోకి వెళ్ళినట్లయితే భావ వివర్జిత, భావ అభావ, రెండు పదాలు ఉన్నాయండి. భావ అన్నప్పుడు అందుకని మొదటి దానిలో భావ దీర్ఘం ఉంటుంది, తర్వాత దానిలో దీర్ఘం ఉండదు. ఎందుకంటే భావ అభావ కలిసి వకారం అకారం కలిసి వా సంధులు తెలుస్తాయి కదా మనకి, సవర్ణ దీర్ఘ సంధి భావగా ఏర్పడింది. అలా భావ వివర్జిత అభావ వివర్జిత అన్నప్పుడు భావము లేనిది అభావము కానిది, అంటే భావము ద్వారా పొందగలుగుతున్నామా అంటే భావాన్ని ఆధారం చేసుకొని తల్లిని ఉపాసించటానికి మాత్రమే దాన్ని వాడుతున్నాం కానీ, ఉపయోగిస్తున్నాం కానీ ఆ భావానికి మాత్రమే పరిమితురాలు కాదు. అభావము ఎందుకంటే ఇంత ఇది అని చెప్పలేనటువంటిది. ఒక వస్తువుని లేదా ఇప్పుడు మనం దేనైనా సరే ఒక నిర్దేశించి ఇది ఇలా ఉంటుంది, ఈ రంగులో ఉంటుందనో, ఈ వాసనతో ఉంటుందనో, ఈ రూపంలో ఉంటుందనో, ఈ కళతో ఉంటుందనో చెప్పడానికి మనం మన పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను వినియోగించినప్పుడు దేన్నైతే గ్రహించగలుగుతామో దానినే నిర్దేశించి చెప్పగలుగుతాం. ఒక వస్తువు గురించి వర్ణించాల్సి వచ్చినప్పుడు అది ఈ రంగులో ఉందనో, ఈ రూపంలో ఉందనో, ఇంత పరిమాణంలో ఉందనో చెప్పాలి అంటే మనం ఒక స్పర్శ ద్వారా గ్రహించవచ్చు, లేదా మన కంటి చూపు ద్వారా భావించవచ్చు. అదే సువాసనలు అనుకోండి, గాలి ద్వారా అవి మనకు అర్థమవుతాయి కాబట్టి పరిమళాలు, సుగంధ పరిమళాలు కావచ్చు, ఇంకేవైనా సరే వాసనలు ఏవైనా సరే మనం నాసిక ద్వారా, ముక్కు ద్వారా గ్రహించి ఇది ఈ వస్తువు యొక్క పరిమళమనో, ఈ పదార్థం యొక్క పరిమళమనో, ఈ పువ్వు యొక్క పరిమళమనో, లేదా ఈ మాలిన్యం యొక్క దుర్గంధమనో ఏదైనా సరే అది మనం వాసన పీల్చడం ద్వారా అర్థం చేసుకుంటాం. అంటే మన పంచేంద్రియాలలో గ్రహించగలిగిన విషయాలు ఏవైతే ఉంటాయో, విషయ వస్తువులు, అది రూపంగా అయినా, అదే శబ్ద ద్వారా కూడా గ్రహించగలిగినటువంటి, ఇప్పుడు నాదాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఏమంటారు పరికరాలు ఉంటాయి, వాద్య పరికరాలు ఉంటాయి. ఒక్కొక్క వాద్య పరికరం మనకి కనిపించకుండా వినిపిస్తున్నప్పుడు కూడా ఆ ధ్వని ద్వారా మనం వాద్య పరికరాన్ని గుర్తించగలుగుతాం. ఈ విధంగా పంచేంద్రియాలను ఆధారం చేసుకుని వాటి ద్వారా ఎంతవరకు గ్రహించగలుగుతున్నాము వాటిని మాత్రమే నిర్దేశించగలిగి తెలుసుకోగలుగుతున్నాం. వాటికంటూ ఒక పేరుని ఇవ్వగలిగి ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా పనిచేస్తుంది, ఇది ఇలా ఉపయోగపడుతుంది అని నిర్దేశించి చెప్పగలుగుతాం. కానీ వీటి ద్వారా విన్నా, అంటే మంత్రోచ్చారణ ద్వారా ధ్యానం చేసిన, సంగీత సాధన ద్వారా, సంగీతాలాపన ద్వారా ఆరాధించిన, విగ్రహారాధనలో అంటే విగ్రహ రూపంలో తల్లిని మనం పూజిస్తున్నా, ఇన్ని విధాలుగా ఎలా చేసినప్పటికీ దానికి పరిమితం కాదు కదా. మనం ఆ తల్లి దగ్గరికి చేరడం కోసం, ఆ పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఇవి ఆధారాలు అవుతున్నాయి. ఏదో ఒకటి కావాలంటే తల్లిని ఆరాధించటానికి మనకి భావం కోసం ఒకటి కావాలి కానీ దానికే పరిమితమై ఆ తల్లి శక్తి లేదు. కాబట్టి వీటికి ఆధారభూతురాలుగా ఆవిడ ఉంది, కానీ ఇది మాత్రమే ఆవిడ కాదు. ముందున కూడా చాలా నామాల్లో ఈ భావన వచ్చిందండి మనకి. భాషలో భవానీ భావనాగమ్య అన్నప్పుడు కూడా భావన ద్వారానే తల్లిని గ్రహించవచ్చు, ఆరాధించవచ్చు అని ఒక అర్థాన్ని మనం గ్రహించాం. అదే విధంగా ఇక్కడ కూడా అంటే భావము ద్వారా ఆరాధిస్తున్నాము కానీ భావంతోనే అందుతుందని కాదు. ఆవిడ అభావ, అందుకే భావ వివర్జిత అభావ వివర్జిత, రెండిటికి అతీతమైనది, దీని ద్వారా మాత్రమే పొందగలుగుతాము అని కాదు. అందుకే భావాభావ వివర్జిత అన్నప్పుడు
ఉన్నది అని అనిపిస్తుందట, కానీ ఉన్నదో లేదో చెప్పలేము. ఉన్నది అంటే ఉన్నది, లేదా అంటే లేకుండా లేదు. కానీ చూడగలుగుతున్నామా కాబట్టి చూడలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం కాబట్టి లేదని చెప్పడానికి లేదు. అంటే ఉందని చెప్పలేము, లేదని వాదించలేము. అలాంటి స్థితిలో ఉంటుంది. అదే పరబ్రహ్మ స్వరూపము, దాన్ని గ్రహించడం. అలాగే అదే పరమాత్మ స్వరూపం అని, ఆత్మస్వరూపం అని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా భావ వివర్జిత అంటే భావానికి, భావము ద్వారా గ్రహించాలే కానీ భావానికి మాత్రమే పరిమితమైనది కాదు. అలాగే ఉన్నది లేదు అన్న విషయాన్ని కూడా, ఉన్నదా లేదా అన్న ప్రశ్న ఏదైతే ఉందనుకుంటామో, ఉన్నదా అంటే ఉన్నది, కానీ కనిపించే విధంగా లేదు, అర్థమయ్యే విధంగా లేదు అంటే లేదని కాదు. అలాగే ఎలా ఉందో చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో పురాణ కథలు మనం వినప్పుడు చాలా మందికి, ఋషులకో మునులకో, గొప్ప గొప్ప సాధకులకో వారి సాధనా ఫలితం ద్వారా భగవంతుని సాక్షాత్కారం కలిగిందను, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడను, ఆ తల్లి దయ కలిగి వారికి కరుణ కలిగించిందనో, కృపా కటాక్షాలని మనం వింటూ ఉంటాం. అంత మాత్రం చేత ఒక రూపాన్ని నిర్దేశించి ఈ రూపంలో ప్రత్యక్షమైంది కాబట్టి ఈ తల్లి ఈ రూపంలోనే ఉంటుంది అంటే అది మన అమాయకత్వం కదా. ఇప్పుడు ఒక సాధకుడు అనేవారు ఏ రూపంలో, ఏ నామం ద్వారా ఆ తల్లిని, ఆ పరమాత్మని ఆరాధిస్తారో వారికి ఆ రూపంలో ప్రత్యక్షం అవ్వడం జరిగి ఉండవచ్చు. అంత మాత్రాన అక్కడికే పరిమితం అవ్వలేదు కాబట్టి ఉన్నది అని నిర్దిష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అది ఏంటో గ్రహించలేకపోతున్నాం, కానీ ఆ గ్రహించలేకపోతున్నామన్న విషయం కూడా మనకి తెలుస్తుంది అంటే ఆ పరమ చైతన్య స్వరూపం ద్వారానే అర్థమవుతుంది. ఏదో ఉంది అన్న భావన ఉంది, కానీ అది ఏంటో తెలియట్లా. అందువల్ల ఉన్నది కానీ ఎలా ఉందో చెప్పలేని పరిస్థితి ఏదైతే ఉంటుందో అది భావ వివర్జిత. ఉన్నది అని తప్పకుండా నమ్మాలి, అంతేకాని శూన్యము, ఇదంతా మిథ్య, ఏమీ లేదు, మనం నిర్గుణ స్వరూపం, నిరాకార స్వరూపం అని చెబుతున్నాం, కానీ నిర్గుణమైనది, నిరాకారమైనది అనేది ఒకటి ఉంది కదా, అసలు లేకుండా లేదు కదా. అదంటూ ఒకటి ఉంది కాబట్టి సృష్టి నడుస్తుంది. అదే లేకపోతే సృష్టి జరగదు. సృష్టి ధర్మం సక్రమంగా ఎలా నిర్వర్తించగలరు? అన్ని ఎలా జరుగుతున్నాయి సక్రమంగా? ఋతుక్రమం కావచ్చు, మాసాలు కావచ్చు, తిథిదేవతలు, గ్రహమండలాలు, ఇవన్నీ సక్రమంగా సవ్యంగా ఎలా నడుస్తున్నాయి? దేన్నో ఆధారం చేసుకొని దేని నియంత్రణలోనూ ఉండి దాన్ని మనం చూడలేకపోవచ్చు, కానీ అంత మాత్రాన లేదని చెప్పలేం కదా. అది శూన్యము అంటే ఇంకా లేదని పరిస్థితి కదా. లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ శూన్యం అనే విషయమైనా సరే ఎలా అర్థమవుతుంది? కాబట్టి ఉన్నది లేదు అన్న సందిగ్ధ పరిస్థితి, అంటే ఉండి లేనట్టుగా, లేకుండా ఉన్నట్టుగా అని ఒక స్థితి ఎలా అయితే చెప్పుకుంటామో దానిని మనం భావ వివర్జితలో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలా భాషారూప బృహత్ సేన భావ వివర్జిత నామాల ద్వారా మనం గ్రహించగలిగినది. తర్వాత సుఖారాధ్య అంటే సుఖముగా ఆరాధించగలిగినది, ఆరాధించబడేది. సుఖముగా అన్నప్పుడు ఆ తల్లిని ఆరాధించడానికి ఎటువంటి శ్రమ పడనవసరం లేదటండి. అంటే ఆ తల్లి ఆరాధనని సంతోషంగా చేయగలగడం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఎంతో శ్రమపడి, ఎంతో కష్టపడి ఆరాధిస్తేనే వాళ్ళకి మాత్రమే దక్కుతుంది, వాళ్ళకి మాత్రమే వరాలు ఇస్తుంది అని మాయలో మనం ఉండకూడదన్నమాట. ఎవరైనా సరే యథాశక్తి అంటే వారి శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా వారి శక్తి మేరకు ఎవరైతే నిర్దిష్టంగా నిశ్చయమైన భక్తితో తల్లిని ఆరాధిస్తారో వారందరూ పొందగలిగినది, వారందరి ఆరాధనను స్వీకరించేది అనడానికి సుఖారాధ్య, సుఖముగా ఆరాధింపబడినది, ఆరాధింపదగినది అంటే ఎటువంటి శ్రమని పడకుండా, అంటే శ్రమ పడకుండా అంటే ఊరికే సులువుగా ఊరికే అమ్మ పేరు తలిచేసుకుంటే అయిపోయిద్దని కాదు. ఆ తల్లి యొక్క ఆరాధనని అంత సౌకర్యంగా, సంతోషంగా స్వీకరించగలగటం, అది కష్టంగా భావించకుండా మనలో ఉండే భావన ఎలా ఉండాలి అని తెలుపుతున్నాం అన్నమాట. అదేవిధంగా సుఖారాధ్య అన్నప్పుడు మనం ముందు నామంలోనే గ్రహించాం భావ వివర్జిత అని. అంటే అతీతమదే అనే కదా, భావము కాదు అభావము కాదు, రెండిటికి
రెండిటి స్థితిలోనూ లేకుండా వ్యక్తం అవుతున్న విషయం అని అర్థం చేసుకున్నప్పుడు కేవలం అంటే బహిర్యాగము బహిర్పూజలకి మాత్రమే పరిమితమైనది కాదు ఆ తల్లి. పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చాలా ఖరీదు కల్ల పూజలు ఆచార వ్యవహారాలు పాటించిన వారికి మాత్రమే, పాటించడం వలన మాత్రమే దొరుకుతుంది అని కాకుండా ఆంతరంగిక పూజ ద్వారా కూడా అంటే అంతర్యాగము చేత కూడా సులభముగా పొందగలిగినది. అంతర్యాగము ద్వారా కూడా అంటే భావన ద్వారా కూడా, భవానీ భావనాగమ్య అన్న, భావ వివర్జిత అన్న, భావానికి అభావానికి అతీతమైనప్పటికీ సులభముగా భావము చేత కూడా ఆరాధించి తల్లిని పొందవచ్చు అని చెప్పేది ఇంకొక అర్థం మనం సుఖారాధ్యలో తీసుకోవచ్చటండి. అదేవిధంగా ఏ కష్టము పడకుండా శక్తి మేరకు అని అన్నప్పుడు ఇప్పుడు అది ఉన్నతంగా ఉన్నవారు అంటే ధనికులైన వారు, ధనికులు అంటే ధనపరంగా అనుకుందాం, ఐశ్వర్యపరంగా ఐశ్వర్యవంతులైన వారు గొప్ప అంత ఐశ్వర్యం వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి అంత ఆర్భాటమైన పూజలు వాళ్ళు చేయవచ్చు. జ్ఞానంలో ధనికులైన వారు, జ్ఞానవంతులు, జ్ఞాన ధనాన్ని కలిగిన వారు, జ్ఞాన ఐశ్వర్యాన్ని కలిగిన వారు వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి అంటే జ్ఞానము అంటే వారు వేద పఠనం ద్వారానో వేదాధ్యయనం ద్వారానో మంత్రోచ్చారణ ద్వారానో ఏ జ్ఞానాన్ని అయితే పొందుతున్నారో ఆ ఐశ్వర్యాన్ని ఉపయోగించి వాళ్ళు ఆరాధిస్తే వారికి కూడా దక్కుతుంది. అంటే మనకి సంపదలు ఐశ్వర్యములు అన్నప్పుడు కేవలం ధనము మాత్రమే కాకుండా జ్ఞానము కూడా, సమర్థత కూడా, సంపద సమర్థత జ్ఞానము ఈ మూడు విషయాలని మనం పరిగణించినట్లయితే సంపద ఉన్నవారు సంపద చేత తల్లిని ఆరాధిస్తారు, జ్ఞానము ఉన్నవారు జ్ఞానము చేత ఆరాధిస్తారు, సామర్థ్యము ఉన్నవాళ్ళు, ఎందుకంటే సమర్థులై ఉండడం కూడా ముఖ్యమే కదా. మనకి అన్నీ ఉండి చేసే సామర్థ్యం లేకపోతే ఉపయోగం లేదు, నిరుపయోగం అవుతుంది. కాబట్టి ఆ సమర్థతతో కూడా సాధన చేయగలగటం ఒక విధానం. ఈ విధంగా ఎవరికి చేతనైన దానిలో, ఎవరికి కుదిరిన దానిలో, ఎవరికి అవకాశం ఉన్న దానిలో వారు చేయడం మాత్రమే అక్కడ నియామకం తప్ప ఇలా మాత్రమే చేయాలి అనేది లేదు. ఎవరు ఎలా చేసినా సులభంగా దక్కుతుంది. ఎందుకు అంటే చేసే మనకి పరిధులు ఉన్నాయి కానీ ఆవిడ వాటన్నిటికీ అతీతురాలు. మనం ఎంత పెడితే అంతే స్వీకరిస్తుంది. ఇప్పుడు మనం పెద్ద గుండిగాతో నైవేద్యాన్ని పెట్టగలమా? పెట్టినా స్వీకరిస్తుంది. లేదు ఒక చిన్న పండుని నైవేద్యంగా పెట్టినా తల్లి స్వీకరించగలదు. మన శక్తిని బట్టి మనం బంగారపు గిన్నెల్లో నైవేద్యం ఇవ్వగలమా? స్వీకరిస్తుంది. 1,00,000 కోట్ల కుంకుమార్చన చేయగలమా? స్వీకరిస్తుంది. లేదా ఒక చిటికెడు గంధం సమర్పించగలమా? లేదు ఒకే ఒక ఉద్ధరణితో నీరు ఇవ్వగలమా? దాన్ని స్వీకరిస్తుంది. ఎందుకంటే పదార్థ భావన మనం సమర్పించే దానిలో, ఎందుకంటే మనం ప్రాపంచిక విషయాలతో ఉన్నవాళ్ళం కాబట్టి పదార్థ భావన మనకు మాత్రమే. ఈ నైవేద్యాలు పెట్టాలి, ఈ విధంగా ఉండాలి, ఇన్ని రకాలుగా చేయాలి, ఇంత అందంగా చేయాలి, లేకపోతే ఇంత అందంగా తల్లిని అలంకరించాలి, ఇన్ని ఆభరణాలతో ఆ తల్లిని లేదా పరమాత్మని అలంకరించాలి. ఇవన్నీ భావనలు, వస్తు భావనలు, పదార్థ భావనలు మనం మాత్రమే చేయగలుగుతాం. తల్లికి అవన్నీ లేవు, అవి అతీతురాలు. కాబట్టి ఏ విధంగా ఆరాధించినా వారి శక్తి మేరకు వారందరి ఆరాధనను స్వీకరించి వారిని కరుణిస్తుంది. కాబట్టి సుఖారాధ్య అని తల్లిని మనం గ్రహించవచ్చు. అదేవిధంగా సుఖారాధ్య అన్నాం కాబట్టి అటువంటి తల్లిని, సుఖముగా చేసిన ఆరాధనని స్వీకరించే తల్లి ఏం కలిగిస్తుంది అంటే శుభకరి, అన్ని శుభములనే కలిగిస్తుంది, ప్రాప్తిస్తుంది. కాబట్టి మనం ఎటువంటి ఆరాధనని ఇచ్చినా, ఎంతటి ఆరాధన అంటే పరిమాణంలో కూడా చెప్పుకున్నా, ఎంతటి ఆరాధన చేసినా, ఎంత పూజ చేసినా, ఏ చెట్టుకి ఆగాలి అంటారు కదండి, ఇక్కడ అలా కాదనమాట. ఎంత చెట్టు అయినా సరే అది మనం మొక్కప్రాయంగానే చేయగలిగిన, లేదా బీజప్రాయమంతా ఆరాధనే చేయగలిగిన నిశ్చయమైన మనస్సుతో, ఎటువంటి కల్మషము లేనటువంటి మనస్సుతో, బుద్ధితో ఆ తల్లిని ఆరాధిస్తే వారికి మనం బీజమే వేసినప్పటికంటే, బీజప్రాయమైనటువంటి ఆరాధనే చేసినప్పటికీ మహావృక్షమైనటువంటి శుభాలని ఆవిడ వసవుతుంది, కలిగిస్తుంది అని చెప్పడం శుభకరి. కాబట్టి
ధనికులను చూసుకునో, ఉన్నతులను చూసుకునో, వారి లాంటి పూజలు నేను చేయలేకపోయాను కాబట్టి నాకు ప్రాప్తి కలగట్లేదేమో, ఆ తల్లి నన్ను దయ చూడట్లేదేమో అని మనం బాధపడకూడదన్నమాట. ఎవరు ఎలా చేసినా ఒకే రూపంగా, ఒకే విధంగా ధనికుడు పెట్టే అష్టైశ్వర్యాలను ఒకే విధంగా స్వీకరిస్తుంది. బీదవాడు పెట్టేటువంటి చిన్న పండును, ఏమీ లేకపోతే చెప్పాం కదా ఇందాక అనుకున్నట్టు నీటిని కూడా అదే సమానంగా ధనికుడు నివేదించినటువంటి ఆ ఖరీదైనటువంటి పదార్థాలతో సమానంగానే పేదవాడి నైవేద్యాన్ని కూడా స్వీకరిస్తుంది ఆ తల్లి. అలానే స్వీకరిస్తుంది, అవే విధాలుగా శుభాలను వసుకుతుంది. ఎందుకు అంటే శోభనా సులభాగతి, ఆ తల్లే శోభన. శోభనా సులభాగతి అంటే రెండు విడివిడి నామాలుగాను అర్థం చేసుకోవచ్చటండి, కలిపి కూడా గ్రహించవచ్చట, తేడా రాదు పెద్దగా. కాబట్టి శోభనా సులభాగతి అన్నట్టంటే ఆ తల్లే శుభములకి స్వరూపం, శుభస్వరూపం ఆవిడ కాబట్టి శుభదాయిని శుభకరి అని ఎందుకు అంటున్నారు అంటే ఆవిడే పూర్తి శోభ అంటే అన్ని రకాల శుభములు, అన్ని మంచి విషయాలు అని అనుకున్నప్పుడు, అన్ని సద్విషయాలు అనుకున్నప్పుడు వాటి యొక్క స్వరూపం ఆ తల్లి అయినప్పుడు ఆ తల్లి ప్రసాదించేది కూడా అన్ని శుభాలనే. అందుకని శోభన అయిన తల్లి శుభకరిగా సుఖారాధ్యులైన వారిని కరుణిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. అలాగే శోభనా సులభాగతి అని కలిపి తీసుకున్నప్పుడు శోభులైన వారు ఎవరైతే, శోభనులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి సులభముగా ప్రాప్తిస్తుంది. సులభాగతి, సులభముగా, గతి అంటే చేరుకునేది, దక్కేది, అందేది. కాబట్టి శోభనులైన వారెవరైతే ఉన్నారో వారికి సులభముగా దక్కేది అంటే, శోభము అంటే ఇందాకే మనం చెప్పుకున్న శోభాయమానము అంటే తేజస్సును సూచిస్తుంది, అలంకారాన్ని సూచిస్తుంది, ఎన్నో రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఇక్కడ మనం తీసుకోవాల్సినది జ్ఞానాన్ని. ఎవరైతే జ్ఞానవేత్తలు ఉన్నారో, జ్ఞాన సముపార్జన ద్వారా ఆ తల్లిని ఆరాధిస్తున్నారు. ఇందాక సుఖారాధ్య అనుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా, రకరకాల విధాలుగా ఆ తల్లిని ఎలా ఆరాధించినా ఆ తల్లి కరుణిస్తుందని. అలా సద్బుద్ధి కలిగి సదాచారాన్ని వ్యవహరిస్తూ లోక సంక్షేమం కోసం, అంటే కేవలం స్వార్థపూరితమైన ఆలోచనలు కాకుండా తనతో పాటు తన చుట్టూ ఉన్న గ్రామం బాగుండాలనో, తన లోకం బాగుండాలని ఎవరైతే సదాలోచన చేసి అటువంటి దీక్షతో తల్లిని ఆరాధిస్తారో, లోకక్షేమం కోరుకునేవారు, లోకక్షేమ ఆశలు ఉండేవారు ఎవరైతే ఉంటారో వారందరినీ శోభనులు అని చెప్పవచ్చట. ఎందుకంటే అటువంటి వారు ఆరాధించటం వల్ల వారికొక్కరికే మంచి జరగడం కాకుండా సమస్త లోకానికి కూడా శుభాలు కలుగుతాయి. కాబట్టి అటువంటి లోక క్షేమకారకులు ఎవరైతే కోరుకుతుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సులభముగా పొందగలిగినది, దక్కేది ఆ తల్లే అనడానికి శోభనా సులభాగతి అంటే సులభాగతులైన వారికి శోభనగా అందుతుంది అని కూడా శోభనా సులభాగతిలో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ శ్లోకానికి సంబంధించిన అర్థం. తర్వాతకి వెళ్ళినట్లయితే 134వ శ్లోకం. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఈ రాజరాజేశ్వరి శ్లోకం దగ్గర నుండి సాగర మేఖలా వరకు రాజ్యలక్ష్మి విద్యని తెలుపుతున్నారటండి. అదేవిధంగా రాజరాజు అన్నప్పుడు రాజరాజాచ్యుత అన్న నామం వచ్చినప్పుడు కుబేరుడు గురించి మనం చెప్పుకున్నాం. అంటే కుబేరుడు కూడా ఆరాధించిన తల్లి ఆవిడ, అందుకని రాజరాజాచ్యుత అని తెలుసుకున్నాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా రాజరాజేశ్వరి అన్నప్పుడు కుబేర విద్య విషయాలు కూడా అర్థమవుతున్నాయి ఈ శ్లోకాల్లో. అంటే 134, 135లో కుబేర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి అని కూడా ఒక అర్థం చెప్తున్నారు. కాబట్టి రాజరాజుల ఈశ్వరి అన్నప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్టు రాజరాజు కుబేరుడు అయినట్లయితే ఆ కుబేరుడిని కూడా నియంత్రించే తల్లి ఈశ్వరి, నాయకురాలు ఆవిడ. అంటే కుబేరుని చర్యలు, కార్యక్రమం ఏదైతే ఉందో, అంటే అందరికీ కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవుడు కుబేరుడు అని అనుకుంటే అదంతా కూడా ఈ తల్లి నియామకంలోనే జరుగుతుంది. ఐశ్వర్యము అని అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు సుఖారాధ్యాలో సమర్థత, సంపద, జ్ఞానము, ఈ 3 రకాలు ఐశ్వర్యాలేనండి. కేవలం మనం చెప్పుకుంటే బంగారాలు, వెండ్లు, వజ్రములు, రత్నమాణిక్యాలు ఇవి మాత్రమే కాదు, అవి ఇహలోకంగా మాత్రమే. కానీ మోక్షం అనేది ఏదైతే సాధన అవసరం ఉందో
అక్కడ కావాల్సినది ఈ సంపదలు కాదు కదా. అదేవిధంగా ఇంకొక అర్థం ఎలా చెప్తున్నారు అంటే, రాజరాజేశ్వరి అంటే రాజరాజులకి ఈశ్వరి అన్నప్పుడు, తర్వాత రాజ్యదాయిని అన్నప్పుడు ఇహలోక పరలోక రెండిట్లోను, ఇహములోను పరములోను కావలసినవన్నీ కూడా అందించి మోక్షాన్ని ప్రసాదించే తల్లి రాజరాజేశ్వరి అని కూడా ఒక అర్థం తీసుకోవచ్చట. ఎందుకంటే రాజరాజేశ్వరి విద్య అనంటే శ్రీ విద్యనే రాజరాజేశ్వరి విద్యగా చెప్తారటండి. శ్రీ విద్య ఐశ్వర్య విద్య, అదే విధంగా భోగ మోక్షకరీ విద్య అని కూడా శ్రీ విద్యను అంటారటండి. భోగములు అంటే ఇహలోకంలో అనుభవించడానికి కావలసినవన్నీ, మోక్షము అంటే ఆ పరాశక్తిని పరాదేవతని చేరవలసిన స్థితి. కాబట్టి రెండిటిని అంటే ఇక్కడ మనల్ని ఉద్ధరించి, ఈ ఉద్ధరణ ద్వారా ఎవరైతే శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారో వారిని ఇహలోకంలోనూ వారికి కావలసినవన్నీ సమకూర్చి, కావలసినవన్నీ అడిగినవన్నీ కాదండి, కావలసినవన్నీ సమకూర్చి కావలసిన ఐశ్వర్య సంపన్నంతా ఇచ్చి తద్వారా మోక్ష సాధనకి వారిని ప్రేరేపించి ఆ మోక్షాన్ని కూడా ప్రసాదించే తల్లి. కాబట్టి భోగ మోక్షకరి అని శ్రీ విద్య అంటే భోగ మోక్షకరి విద్య అని శ్రీ విద్యని చెబుతూ, అదే రాజరాజేశ్వరి రూపంగా అంటే శ్రీ విద్యలో చెప్పేదంతా రాజరాజేశ్వరి రూపంగా చెప్తున్నారనమాట. అదే విధంగా రాజరాజేశ్వరి అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే, శ్రీ విద్య అని అన్నాం కాబట్టి షోడశీ విద్య, షోడశాక్షరి విద్య ఏదైతే చెప్తున్నామో అదంతా కూడా అంటే పరిపూర్ణమైన రాజరాజులు అంటే ఏంటి, పరిపూర్ణమైన, ఉన్నతమైన, గొప్పదైన, ఉత్కృష్టమైన. రాజు అంటే ఒక స్థాయి, రాజరాజులు అంటే రాజులకి కూడా అధికంగా ఉన్నటువంటి స్థితి. కాబట్టి రాజరాజులు అంటే అంత గొప్పది ఈ శ్రీ విద్య అని చెబుతూ ఆ షోడశాక్షరి విద్య గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాజరాజేశ్వరి అన్నప్పుడు షోడశాక్షరి విద్యను కూడా మనం గ్రహించవచ్చు. అదేవిధంగా రాజరాజులు అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులను కూడా అన్నప్పుడు, ఎందుకంటే వారి ద్వారానే సృష్టి అంతా నడుస్తుంది కాబట్టి వారికి కూడా నియామకురాలుగా ఉన్నది ఈ తల్లి అనడానికి రాజరాజేశ్వరి. ఈ విధంగా కుబేరుని యొక్క చర్య, కుబేర విద్యకి అధినాయికగా ఉన్న తల్లి రాజరాజేశ్వరి, శ్రీ విద్యాధిదేవతగా రాజరాజేశ్వరిని చెబుతూ త్రిమూర్తి స్వరూపానికి కూడా నియామకురాలుగా నాయకురాలుగా ఉన్న తల్లి, షోడశాక్షరి విద్యకు కూడా అధినాయకగా, షోడశాక్షరి విద్యగా కూడా తెలుసుకునే గ్రహించే తల్లి కూడా ఈవిడే అని రాజరాజేశ్వరి అన్న నామం ద్వారా మనం గ్రహించవచ్చు. అలాగే శ్రీరామతత్వాన్ని కూడా రాజరాజేశ్వరి తత్వంలో చెప్తారటండి. ఎందుకంటే రాజులకే రాజు అంటే గొప్పవాడైనటువంటి, ఏదైనా గొప్ప విషయాన్ని, ఉన్నతమైన ఎటువంటి అంటే రాజులు అంటే రాజులకు ఉండవలసిన లక్షణాలు స్వభావాలు చెప్పుకుంటాం కదా. రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించగలగటం, సమృద్ధిగా ఉంచటం, అందరినీ సంతోషంగా ఉంచగలగటం, రంజింపచేసేవాడు రాజు. సంతోషంగా అంటే సుభిక్షంగా చూసుకోగలిగినప్పుడు, అంటే వారిని ఆనందింపజేయడం కోసం ఈయనేవో రకరకాల చర్యలు చేస్తారని కాదు, వారు సుభిక్షంగా ఉన్నప్పుడు, సంతృప్తిగా ఉన్నప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో ఆ విధంగా రంజింపచేసేవాడిని రాజు అని అంటారు. కాబట్టి అటువంటి అన్ని గుణాలని పుష్టిగా కలిగి ఉన్నవాడు శ్రీరామచంద్రుడు కాబట్టి, సకల గుణాభిరాముడు కాబట్టి రాజరాజేశ్వరి అన్న నామంలో శ్రీరామతత్వాన్ని కూడా గ్రహించడం అంటే, భాషా ప్రవీణులైన వారు ఒక నామంలో ఉండే అర్థాన్ని అదే పోలికతో ఉండే ఇంకొక భావాన్ని ఎక్కడైనా ఉన్నప్పుడు కలిపి చెప్తూ ఉంటారు. కాబట్టి అలా శ్రీరామతత్వాన్ని కూడా రాజరాజేశ్వరి అంటే ఇక్కడి నుంచి చెప్పుకునే తర్వాత నామాల్లో కూడా శ్రీరామతత్వాన్ని కూడా అన్వయించుకోవచ్చట, అమ్మవారి తత్వంతో పాటు రామతత్వాన్ని కూడా. ఆ విధంగా రాజరాజేశ్వరి అని చెప్పుకున్న తర్వాత రాజ్యదాయిని, రాజ్యములను ఇచ్చే తల్లి. అంటే కేవలం నియామకురాలు అని అంటే నేను ఆర్డర్ వేస్తాను నువ్వు చేయి అని అంటే సరిపోదు కదా, దానికి కావలసినటువంటి సౌకర్య పరిస్థితులన్నిటిని కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఒక రాజ్యాన్ని నువ్వు పాలించు అని చెప్తే ఆ రాజ్యం కూడా ఇవ్వగలిగినప్పుడే కదా, ఏ రాజ్యాన్ని నేను తను పాలించాలో అది కూడా ఇచ్చినప్పుడు దాన్ని అది ఇచ్చి ఇది నువ్వు పాలించు అని చెబితే సరైన నాయకత్వ లక్షణం అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నా అంటే ఈ సృష్టిలో ఎన్ని లోకాలైతే ఉన్నాయో వాటిని రాజ్యాలు అనుకున్నట్లయితే
సృష్టికర్త ఆవిడ కాబట్టి ఈ రాజ్యాలన్నిటినీ కూడా ప్రసాదించి ఏర్పరిచి ప్రతి ఒక్క రాజ్యానికి ఒక రాజుని నియమించి వారి ద్వారా ఆ రాజ్యం పాలించబడేటట్టు అంటే సక్రమంగా అక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్దేశించిన విధంగా నిర్దిష్టమైన విధి విధానాలతో నిర్వహణ జరిగేటట్లు చూసుకుంటుంది కాబట్టి రాజ్యదాయిని అంటే రాజరాజేశ్వరి. ఈ రాజరాజులందరికీ కూడా నాయకురాలు ఎందుకయిందంటే ఆ రాజ్యాలను ఏర్పరిచింది ఆవిడే, అక్కడికి ఆ రాజ్యాలకి ఆ రాజులని నియమించింది ఆవిడే. మనకి అష్టదిక్పాలకులను చూసుకున్నా, ఇందాక చెప్పుకున్నట్టు త్రిమూర్తులని గ్రహించినప్పుడు బ్రహ్మ యొక్క కర్తవ్యం ఏంటి? సృష్టి చేయడం. ఆయనకి నిర్దేశించిన పని అది. సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కాబట్టి అక్కడ అంటే ఈ లోకాన్నంతటిని కూడా ఏ విధానంలో అయితే పాలించాలో దానికి కావలసిన నియామకం ఈ ముగ్గురు ద్వారా ఏర్పడింది. అలాగే మనకి దిగ్దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దిక్కులు ఒక్కొక్క రాజ్యంగా పరిగణించినట్లయితే గనక అలాగే పంచభూతాలు ఉన్నాయి. వారికి నిర్దేశించిన ఇప్పుడు మనం ఇంద్రుడికి స్వర్గం, అమరావతి రాజ్యం ఎలా అయితే చెప్పుకుంటామో అలా ప్రతి ఒక్క దేవతకి దేవతా రూపానికి కూడా ఒక రాజ్యం ఉంది. కాబట్టి ఆ దేవతకి ఆ రాజ్యాన్ని ఇచ్చి అంటే ఆ రాజ్యానికి ఆ దేవతను ఆ దైవాన్ని రాజుగా ఎంచి వారిని నియంత్రిస్తూ పరిపాలన చేస్తుంది అనేది రాజ్యదాయినిలో అర్థం చేసుకోవచ్చు. అదే అర్థాన్ని తర్వాత నామంలో కూడా రాజ్య వల్లభ అన్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు నాయకురాలు నియామకురాలు అన్నట్లు ఆ రాజ్యానికి ఒక రాజుని నిర్దేశించి వారి నియమాలు కూడా అంటే వారు చేయవలసిన కార్యం ఏంటి అనేది కూడా సూచించి దాన్ని ఆ పరిపాలన అంతా సక్రమంగా చేసేది. కాబట్టి రాజ్యవల్లభ అంటే రాజుకి రాజ్యం ఇచ్చి కూడా వదిలేయలేదు. ఏం చెయ్యాలో ఆ రాజు ఎలా చేయాలో కూడా ఆవిడే నిర్దేశించి చెప్తుంది. కాబట్టి రాజ్యవల్లభ అని అర్థం చేసుకోవచ్చు. అలాగే వల్లభ అంటే ప్రీతికరమైనది, ప్రీతిపాత్రమైనది అన్న అర్థం కూడా, ప్రియమైనది అన్న అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఈ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలన్నిటి చేత కూడా ప్రేమించబడుతుంది. అంటే ప్రతి ఒక్క లోకంలో ఉన్నది ఆ తల్లే శక్తే కదా. లోకాలు ఎన్ని చెప్పుకున్నా, అవి అన్ని రాజ్యాలను చెప్పుకున్నా ప్రతి దానిలో ఉన్న శక్తి ఆ తల్లే. కాబట్టి అలా అన్నిటి చేత అందరి చేత అందరికీ ప్రియమైనది, ప్రీతికరమైనది అని చెప్పడానికి కూడా రాజ్యవల్లభ అని అర్థం చేసుకోవచ్చట. ఈ విధంగా ఎలా ఈ రాజ్యం అంతా సక్రమంగా జరిగేలా చేస్తుంది, ఎలా చేయగలుగుతుంది అంటే రాజత్ కృప. ఇందాక మనం చెప్పుకున్నట్టు రాజత్ అంటే ఆ తల్లి యొక్క శక్తిని తేజస్సుని రాజత్ అని చెప్పుకున్నట్లయితే దయాపూరితమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదే ఆ తల్లి రూపం. కాబట్టి కృప అన్నప్పుడు కరుణ, దయ ఈ అర్థాలే మనకి స్ఫురిస్తాయి. కాబట్టి అటువంటి దయామయి ఎప్పుడూ కూడా అమ్మ దయామయి కరుణామయి అని అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆ కరుణా కటాక్షాలతోనే ఈ సృష్టి ఒక రాజ్యం అనుకున్నట్లయితే ఈ రాజ్యం అంతా కూడా సక్రమంగా నడిచేలా చేస్తుంది. కాబట్టి దయతో అంటే నియామకురాలు నియంత్రిస్తుంది, నాయకురాలు అన్నప్పుడు కాఠిన్యంగా ఉంటుంది, కఠినమైన పాలన చేస్తుంది అని కూడా అనిపించకూడదని ఆ తల్లి ఎంతో ప్రేమతో దయతో పాలన చేస్తుంది అని చెప్పడం కోసం రాజత్ కృప, దయా కరుణ అన్న అర్థాలని ఎలా తీసుకోవాలి, సామాన్యమైన అర్థాలుగా అని అనుకుంటే అలా కాకుండా సృష్టి జరగడానికి అవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, వస్తువులు, పదార్థాలు, విషయాలు ఏవైనా సరే వాటన్నిటినీ సరైన సమయంలో అందే విధంగా ఏర్పాటు చేసింది. కాబట్టి అంటే పగలు ఎంత కావాలో, రేత్రి ఎంత కావాలో, అంటే ఏ కాలం ఎప్పటి వరకు సూర్యోదయం ఉండాలో, ఎప్పటి వరకు నుంచి చంద్రోదయం జరగాలో అన్న ఒక పరిస్థితి నుండి కాలం ఎలా మారుతూ ఉంటుంది, కాలానికి తగ్గట్టు ఋతువులు ఎలా ఏర్పడతాయి, ఇప్పుడు వర్షాకాలం, వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు, ఈ ఋతువులన్నీ ఏ క్రమంలో ఏర్పడాలి, ఆయా క్రమాల్లో కూడా అంటే వాటి ద్వారా ఇప్పుడు వర్షం అనేది సరైన సమయానికి లేకపోతే ఆహారం అందటం ఎంత కష్టమో ప్రస్తుత కాలంలో కాలుష్యమైనటువంటి ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్న మనకి తెలుసు. అదేవిధంగా అంటే ఎండాకాలమైనా వర్షాకాలమైనా నిర్దేశించిన సమయంలో నిర్దిష్టంగా సక్రమంగా జరగకపోతే ఎన్నో అనర్థాలు సృష్టికి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా ఒక క్రమంలో ఒక సూచనలో ఏర్పరచి
ఆ విధానాల ద్వారా మనల్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి రాజకృప అంటే బిడ్డడు కష్టపడుతున్నప్పుడు, శ్రమ చేస్తున్నప్పుడు అవసరమైనటువంటి సూర్యోదయ శక్తిని అందిస్తూ, తర్వాత విరామంలో అంటే ఎప్పుడూ వెలుతురే ఉంటే వీడు నిద్రపోకపోతే వీడి ఆరోగ్యం చెడిపోయిద్దని చెప్పేసి చంద్రుణ్ణి పంపిస్తుందటండి. ఆయన అరేంజ్మెంట్ కూడా వచ్చిందనమాట. ఒక్క నిమిషం. శ్రీమాత్రే నమః. ఆ విధంగా అవసరమైనప్పుడు అవసరమైనంత, పూర్తిగా సూర్యోదయం ఉన్నా కష్టమే, పూర్తిగా చంద్రుడే ఉన్నా అంటే చీకటి ఉన్నా కష్టమే, అలాగే పూర్తిగా వర్షాభావం ఉన్నా, పూర్తిగా ఎండ మాత్రమే ఉన్నా ఇబ్బంది. కాబట్టి ప్రకృతి అని అనుకున్నప్పుడు అంటే తన సృష్టి కాబట్టి తన సృష్టిలో ఉన్న వారందరికీ కావలసినవన్నీ ఏ ఆటంకం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా అవసరమైనప్పుడు అవసరమైనంత ఇస్తూ ఈ సృష్టినంతా నడుపుతుంది. కాబట్టి అంత దయామయురాలు ఆ తల్లి అని చెప్పడానికి రాజకృప ఎప్పుడూ కూడా తన కృపా కటాక్షాలు సృష్టి మీద ఉంటాయి. కాబట్టి ఒకరినే ఉద్ధరిస్తుందా, ఒక చోట మాత్రమే కరుణిస్తుందా అన్న సంశయం ఎవరికి ఉండనవసరం లేదు. సృష్టి అంతా తనదే కాబట్టి సృష్టి అంతటినీ కూడా తాను సక్రమంగా తన దయాదృష్టితో నడిపించగలదు అనడానికి రాజకృప అన్న నామాన్ని మనం గ్రహించవచ్చు. అదేవిధంగా రాజపీఠ నివేశిత నిజాశ్రిత, ఇది మొత్తం ఒకటే నామం అని చెప్పుకున్నాం. రాజపీఠ వేరు చేయకూడదు. రాజపీఠ నివేశిత నిజాశ్రిత, నిజ ఆశ్రిత, ఆ తల్లిని నిజమైన భక్తితో ఆశ్రయించిన వారెవరైతే ఉన్నారో వారిని తీసుకెళ్లి రాజపీఠం మీద కూర్చోపెట్టేస్తుందటండి. రాజపీఠం మీద కూర్చోపెట్టడం అంటే ఇంకా అంటే తర్వాత నామాల్లో వస్తుంది సామ్రాజ్యదాయిని, రాజ్యలక్ష్మి అని వస్తుంది. అంటే సామ్రాట్టుని చేస్తుంది. రాజు వేరు, రాజు కంటే గొప్పవాళ్ళు వేరు కదండి. సో కాబట్టి ఆ తల్లిని నిజభక్తితో ఆరాధించేవారు, ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని రాజపీఠం మీద కూర్చోపెట్టగలుగుతుంది అని చెప్పటం. అంటే ఇక్కడ రాచరికము అనగానే కేవలం ఒక పరిపాలనకి సంబంధించి, లేకపోతే ధనికులైన వారు వీరందరూ గొప్పవారు, ఈ రాజ్యాన్ని పాలించే రాజులు, ఈ భూభాగాన్ని పాలించే రాజులు, ఆ రాజరికం కాకుండా ఇక్కడ రాచరికం అంటే ఏం చెప్తున్నారు అంటే తల్లిని ఒక నామంతో ఆరాధించేవారు ఎవరైతే ఉంటారో, ఒక మంత్ర స్వరూపంగాను ఒక విద్యా స్వరూపంగాను ఆరాధించేవారు రాజులటండి. ఆ విద్య ద్వారా ఎవరైతే తల్లిని ఆరాధించారో వారిని, నిజభక్తితో ఆరాధించిన వారిని రాజపీఠం మీద కూర్చోబెట్టడం అంటే వారిని సామ్రాట్టుల్ని చేస్తుంది. సామ్రాట్టుల్ని చేయడం అంటే తర్వాత సామ్రాజ్యదాయినిలో కూడా అదే అర్థం వస్తుంది. ఎవరైతే నిజభక్తితో సరైన మంత్రస్వరూపమైన తల్లిని గ్రహించి మంత్ర విద్య ద్వారా తల్లిని పొందుతున్నారో అలా పొందిన వారిని ఆవిడ కరుణించి వీడు సరైన విధానంలో నా దగ్గరికి చేరుకున్నాడు అని మనం సర్టిఫై చేస్తుంది అనమాట. ఆ సర్టిఫికేషన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ, ఎంతో మంది పండితులు ఉంటారు, ఎంతో మంది వేద శాస్త్రాలు పఠించిన వారు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆ తల్లి కరుణ కృప ఉందా అంటే అందులో కూడా ఈ సర్టిఫికేషన్ ఇంపార్టెంట్ అనమాట. వీడ్ సర్టిఫైడ్ అని ఒక స్టాంప్ ఎప్పుడైతే పడుతుందో వారికి మాత్రమే ఏమంటారు ఆ అధికారం అనుకోవచ్చు, లేకపోతే ఆ ఉపాధి ఏదైనా సరే వారికి మాత్రమే ఇవ్వబడుతుంది, ప్రతి ఒక్కరికి కాదు. కాబట్టి రాజ్యం ఉన్న ప్రతి ఒక్కడు రాజైపోడు. ఆ రాజ్యాన్ని సక్రమంగా పాలించగలిగినప్పుడు, అక్కడ ఆ రాజ్యంలో ఉన్న జనాలందరూ సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే, వారు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రాజు గొప్పగా చెప్పబడతాడు. అది ఇప్పుడు కాలంలో చెప్పుకునే ప్రభుత్వ నాయకులైనా సరే, ఏ ప్రభుత్వం అయినా నిలబడింది అంటే ఆ ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండగలిగినప్పుడే. ప్రజలను కష్టపెడుతూ ఇబ్బంది పెడుతూ ఉండే ప్రభుత్వాలు రాలిపోతాయి మరొకసారి. అదే విధంగా అంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే తన అధీనంలో తన పరిధిలో ఉన్న జన సంపదనంతరినీ కూడా సంతోషంగా ఉంచగలిగినవాడు. అదే విధంగా ఇక్కడ రాజు అంటే తన శక్తుల ద్వారా, తన విద్య ద్వారా, తన జ్ఞానం ద్వారా నిజమైన శక్తిని సరైన విధానంలో ఆరాధించి ఆశ్రయించిన వాడు.
కాబట్టి వేదం నేర్చుకున్నంత, అంటే వేదాభ్యాసం చేసుకున్నంత మాత్రాన, వేద పండితుడైనంత మాత్రాన తల్లికి ప్రీతిపాత్రుడు అవుతాడని కాదు. వేదాధ్యయనం చేయలేకపోయిన వాళ్ళు పామరులు, అంటే అజ్ఞానులు అని చెప్పడం కంటే కూడా విద్యను అభ్యసించలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉండున్నారు అనుకుందాం. ఎందుకంటే వారి బుద్ధిరీత్యా బుద్ధిమాంద్యం వల్ల వారికి విద్య అబ్బట్లేదు. అంత మాత్రం చేత వారు భక్తులు కాకుండా పోరు. ఆ తల్లికి నిజమైన భక్తిని ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా రాజులే. అటువంటి వారందరికీ కూడా రాజపీఠాన్ని ఇచ్చేస్తుంది. దానికి ఈ వర్గం వాడే కావాలని లేదు, ఈ వర్గం వాడు పనికిరాడని లేదు. ఈ విధంగా విద్యలోనూ జ్ఞానంలోనూ ఉన్నతుడైన వాడు, విద్యా జ్ఞానము అన్నది ఏం సూచిస్తుంది అంటే నిజమైన పరతత్వాన్ని గ్రహించడాన్ని సూచిస్తుంది. అది గ్రహించిన వాడు ఏ విధంగా గ్రహించినా సరే వాళ్ళు రాజులతో సమానం. కాబట్టి ఆ విధంగా రాజపీఠాన్ని ఆవిడ అందిస్తుంది వారందరికీ అని రాజపీఠ నివేశిత నిజాశ్రితాలో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత శ్లోకం, ఇది 134 శ్లోకం ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్నాం. తర్వాత 135లోకి వెళ్ళినట్లయితే రాజ్యలక్ష్మీ, రాజ్యలక్ష్మి, లక్ష్మి అంటే ఐశ్వర్యములు అని అనుకున్నప్పుడు అన్ని రకాల ఐశ్వర్యములు, అంటే ఏ లోకంలో తీసుకున్నా ఆ లోకానికి సంబంధించిన దేవత. ఇప్పుడు ఇల్లు తీసుకుంటే గృహలక్ష్మి అంటాం కదండి, సంతానానికి సంబంధిస్తే సంతాన లక్ష్మి అంటాం. ఆ విధంగా ఆ తల్లిని ఎన్నో లక్ష్ముల స్వరూపముగా, కైలాసంలో పార్వతి అయినా, బ్రహ్మలోకంలో సరస్వతీదేవి అయినా, విష్ణులోకంలో ఉన్న లక్ష్మీదేవి అయినా, కుబేరుడి దగ్గర ఉన్న లక్ష్మీ స్వరూపమైన, ఇంద్రుడి దగ్గర ఉన్న ఐశ్వర్య స్వరూపమైన ఎవరైనా ఈ తల్లే. అంటే తన సృష్టిలో ఉన్న ప్రతి లోకంలో కూడా ఆ లోకానికి ఐశ్వర్య స్వరూపంగా ఉన్నది ఆ తల్లే. అంటే రాజ్యము అంటే కేవలం రాజ్యాధికారులకు మాత్రమే అని చెప్పకుండా, సామాన్య విషయంగా తీసుకోకుండా శాస్త్రపరంగా ఎలా అంటే సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయో ప్రతి ఒక్క లోకానికి ఒక అధినాయిక ఆవిడే నియమిస్తున్నారు, నియామకురాలుగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క లోకానికి సంబంధించిన ఐశ్వర్య దేవత ఆవిడే అని మనం రాజ్యలక్ష్మీ అన్న నామం ద్వారా గ్రహించాలన్నమాట. కేవలం ఇక్కడ మాత్రమే ఉంటుంది, వీరికి మాత్రమే వస్తుంది, వారికి లేదు అనుకోవడానికి లేదు. ఏ లోకంలో ఐశ్వర్యాలు అనుకుంటే అది ఆవిడే, ఆ స్వరూపమే. అదే పరమాత్మ స్వరూపం మనం కైలాసాన్ని తీసుకున్నట్లయితే, శివపార్వత సమైక్యం తీసుకున్నట్లయితే ఆ పార్వతి గౌరీ తల్లి లక్ష్మీ స్వరూపం. విష్ణుమూర్తిని శ్రీలక్ష్మీ దేవతని తీసుకున్నట్లయితే ఆవిడ లక్ష్మి. భూమిని తీసుకున్న భూమాతను కూడా భూలక్ష్మి అంటాం, కాబట్టి ఆవిడ లక్ష్మి. అంటే లోకాలన్నీ తీసుకున్నప్పుడు మనం చెప్పుకుంటాం కదా 14 లోకాలు, ప్రతి ఒక్క లోకానికి కూడా ఒక లక్ష్మి ఆవిడే ఒక లక్ష్మిగా ఉంది. అన్ని లోకాల్లోకి ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి, శుభాన్ని కలిగించే తల్లి లక్ష్మి. అంటే ఐశ్వర్యం అనే కాదు, శుభం అని కూడా మనం ముందు నామాల్లో తెలుసుకున్నాం. కాబట్టి ఆ శుభాలని ప్రసాదించే తల్లి రాజ్యలక్ష్మిగా ఉంది ప్రతి ఒక్క లోకంలోనూ. అంటే ఈ సృష్టినంతా సూచిస్తూ చెప్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. లేదా కుబేర విద్య అని అనుకున్నాం కాబట్టి రాజరాజేశ్వరి విద్య అన్నప్పుడు కుబేరుని రాజ్యం అని అనుకున్నట్లయితే అక్కడ లక్ష్మీ స్వరూపంగా ఉన్నది కూడా ఆవిడే అని కూడా గ్రహించవచ్చు. ఆ తర్వాత రాజ్యలక్ష్మీ కోశనాథ, కోశములకు నాయకురాలు, కోశములన్నిటికీ ఆ కోశములన్నీ ఆధారం చేసుకుని ఉన్న తల్లి కోశనాథ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కోశములు అని అన్నప్పుడు కుబేరుని గురించి చెప్పుకున్నాం కాబట్టి కుబేరుడు ఏవైతే ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడు అని చెప్తారో ఇవన్నీ కూడా నవనిధి శక్తులని ఆధారం చేసుకుని ఆయన ఆయా ఐశ్వర్యాలను ప్రసాదించడం జరుగుతుందటండి. ఆ నవనిధి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నాయకురాలు కాబట్టి ఈ నవనిధులని కోశములని చెప్పినట్లయితే ఆ నవనిధి శక్తులకి లేదా నవనిధి శక్తి దేవతలకి నాయకురాలుగా కోశనాథ, నాథ దీర్ఘం లేకపోతే పుల్లింగ శబ్దం, నాథ దీర్ఘం పెడితే స్త్రీలింగ శబ్దం. నాథ అని పురుషుడికి వాడతారు కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దీర్ఘం లేకపోతే పుల్లింగ శబ్దం, దీర్ఘం పెడితే స్త్రీలింగ శబ్దం. కాబట్టి ఇక్కడ కోశనాథ అన్నప్పుడు నవనిధి దేవతలు, నవనిధి శక్తి దేవతలందరికీ కూడా నాయకురాలు. ఆ నవనిధి దేవతలు ఎవరు అంటే పద్మనిధి, మహాపద్మనిధి, శంఖనిధి, మకరనిధి, కచ్చపనిధి, ముకుందనిధి, కుందనిధి, నీలనిధి, కర్వనిధి.
ఈ విధంగా నవనిధి శక్తి దేవతలు ఉంటారటండి. పద్మనిధి, మహాపద్మనిధి, శంఖనిధి, మకరనిధి, ముకుందనిధి, కుందనిధి, నీలనిధి, కర్వనిధి, కచ్చపనిధి 9. ఈ నవనిధి దేవతలందరూ కూడా చాలా ముఖ్యమటండి. సృష్టి జరగడానికి కానీ అన్నిటికీ కూడా ఈ నవనిధి దేవతలను ఆధారం చేసుకుని కుబేరుడు ఆయా ఐశ్వర్యాలని ప్రసాదించడం జరుగుతుందట. వేద ప్రామాణికంగా నిర్మించబడినటువంటి దేవాలయాలు అంటే రాజుల కాలంలో వారందరూ వేద ప్రామాణికాలతోనే దేవాలయాలన్నిటినీ నిర్మించారు. కాబట్టి ఈ కోశనిధి అంటే నవనిధి దేవతలలో కూడా శంఖనిధి, పద్మనిధి ఈ ఇద్దరు దేవతలు ప్రత్యేకమటండి. ఎంతో శక్తివంతమైన దేవతలట వీరు. కాబట్టి ప్రతి దేవాలయ నిర్మాణంలోనూ యంత్ర రూపంలోనూ విగ్రహ రూపంలోనూ తప్పకుండా ఈ ఇద్దరి దేవతా శక్తులని ఆ దేవాలయాల్లో అమర్చటం జరుగుతుందట. తద్వారానే ఆ దేవాలయాలకి అంత శక్తి చేకూరుతుంది అని కూడా వేద ప్రామాణికంగా చెప్తారట. అది ఈ విధంగా కోశనాథ అన్నప్పుడు ఆ కుబేరునికి కనుక మనం కుబేర విద్యకి అన్వయించుకుని చెప్పుకున్నట్లయితే ఈ నవనిధి శక్తి దేవతలను ఆధారం చేసుకొని ఆయా ఐశ్వర్య ప్రాప్తి అనేది కుబేరుని ద్వారా జరుగుతుంది. కుబేరుడు అంటే కేవలం డబ్బులు ధనము మాత్రమే ఇస్తాడు అని కాదు, అన్ని ఐశ్వర్యములు అష్టైశ్వర్యములు అని అంటాం కదండి, అలా అన్నిటినీ ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ నవనిధి దేవత ఆధారం చేసుకుని ఆ విధంగా తల్లి కోనాథ అయినది అని ఒకటి అర్థం చేసుకోవచ్చట. ఇంకొకటి ఈ దేహం అనే రాజ్యంలో చైతన్యంగా ఉన్న తల్లి రాజ్యలక్ష్మి అనుకుంటే ఈ దేహం అంతా ఈ దేహం దేన్ని ఆధారం చేసుకొని నడుస్తుంది? పంచకోశాలను ఆధారం చేసుకొని అన్నమయ కోశం, జ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం ఇవన్నీ మనం ముందు కూడా తెలుసుకున్నాం కదా. ఆనందమయ కోశం అని చెప్పి మనోమయ కోశం. ఈ 5 కోశాలని కూడా ఈ 5 కోశాలకి ఆధారంగా ఉన్నటువంటి శక్తి కాబట్టి కోశనాథ. ఈ ఆధార శక్తి ద్వారానే ఈ 5 కోశములు ఈ శరీరం అనే రాజ్యంని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కూడా కోశనాథ అన్న నామాన్ని అర్థం చేసుకోవచ్చట. లేదు సామాన్యంగా మనం అర్థం తీసుకున్నట్లయితే ఒక రాజ్యం తీసుకున్నప్పుడు రాజ్యానికి బలం ఎప్పుడు చేకూరుతుంది? రాజ్యంలో ఉన్న కోశాగారం సంపూర్ణంగా అంటే పుష్కలంగా మెండుగా ఉంటే సరైన బలగాన్ని సైన్యాన్ని ఏర్పరచుకోగలిగి ఎప్పుడైనా సరే విరోధితో మనం అంటే మన విరోధులతో పోరాడాల్సి వచ్చినప్పుడు పుష్టిగా ఉన్న కోశాగారం ద్వారానే అంటే నయానో భయానో ప్రతిసారి యుద్ధమే చేయవలసిన అవసరం లేదు కదా మనకు సామంత రాజుతో. ఒక్కొక్కసారి ఈ విధమైన అంటే కోశాగారాల్లో ఉన్నటువంటి సంపదని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా కూడా కొన్ని సమస్యలని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి అలా తీసుకున్నప్పుడు ఆ పుష్టిగా ఉన్నటువంటి కోశములను సూచించేది కోశనాథ అనుకుంటే ఆ విధంగా అంటే ఒక రాజ్యానికి అవసరమైనటువంటివి సుభిక్షమైనటువంటి రాజ్యం అని చెప్పబడేది ఎప్పుడు అంటే పుష్టిగా ఉన్నటువంటి సంపూర్ణంగా పుష్కలంగా కోశాన్ని కలిగిన కోశములు కలిగి ఉన్నటువంటి లేదా కోశాగారములు కలిగి ఉన్నటువంటిది ఏదైతే రాజ్యం ఉంటుందో అది సుభిక్షంగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఏ ఇబ్బందులు లేకుండా. అదే విధంగా ఆ రాజ్యానికి కావలసిన ఇంకొక బలం ఏంటి అంటే తర్వాత వచ్చే నామం చతురంగ బలేశ్వరి. చతురంగములు అంటే రథ గజ తురగ పదములు. ఈ చతురంగ బలాలు ఎప్పుడైతే పుష్కలంగా ఒక రాజ్యానికి ఉంటాయో అది ఎప్పుడూ కూడా విజేతగానే ఉంటుంది. ఆ రాజ్యం ఎప్పుడూ కూడా అన్ని చోట్ల జయాలనే పొందుతుంది తప్ప పరాజయం అపజయం అనేవి కలగవు. కాబట్టి ఆ చతురంగ బలములను కూడా ప్రసాదించే తల్లి ఆవిడే చతురంగ బలేశ్వరి. ఇంకో అర్థం చతురంగ బలములు అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే వేదములు 4 వేదములు ఏవైతే ఉన్నాయో ఋగ్ యజు సామ అథర్వణ వేదములు ఈ 4 వేద స్వరూపములుగా అంటే 4 వేదములలో ఉన్న జ్ఞానం అనే బలానికి చతురంగ బలములు అంటే సామ్రాజ్యానికి సంబంధించిన విషయమే కాకుండా జ్ఞాన సముపార్జనే ఈ శ్రీ విద్య యొక్క ఉద్దేశ్యం. కాబట్టి తద్వారా మోక్షం పొందొచ్చు అని అనుకున్నప్పుడు ఆ జ్ఞానానికి ప్రతి కారణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి 4 వేద విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చతురంగ బలాలుగా ఇక్కడ చెప్పడం
జరుగుతుందట. ఆ విధంగా చతురంగ బలేశ్వరిని మనం రథగా చతురగా పదములుగాను స్వీకరించవచ్చు, 4 వేదములుగాను గ్రహించవచ్చు. అదే విధంగా మంత్ర విద్యగా శ్రీ విద్యని మనం చెప్పుకుంటున్నప్పుడు మంత్రానికి సంబంధించిన 4 విషయాలు ఏమైతే ఉన్నాయో అవేంటంటే బీజము, పదము, సంఖ్య, రేఖ. ఈ 4 విషయాలని కూడా చతురంగ బలములుగా చెప్పడం జరుగుతుందట. ఎప్పుడైతే శ్రీ విద్యని మంత్ర విద్యగా గ్రహిస్తున్నామో, షోడశాక్షరి విద్యగా, పంచాక్షరి విద్యగా గ్రహిస్తున్నామో అక్కడ అంటే బాలా విద్యలో తీసుకున్నా మరింకే విద్యలో తీసుకున్నా సరే ప్రతి విద్యకి కూడా మంత్రం ఉంటుంది కాబట్టి ఆ మంత్రాలలో ఉన్నటువంటి ఈ 4 రకాలు బీజము, పదము, సంఖ్య, రేఖ, ఈ 4 అంటే ప్రతి మంత్రంలో కూడా బీజాక్షరాలు ఉంటాయి. అదే విధంగా తర్వాత కొన్ని ఆ బీజాక్షరాలే పద రూపంలో కూడా పదముల రూపంలో ఏర్పడి ఉంటాయి. సంఖ్యా సూచకంగా ఉంటాయి. నవాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రం, షోడశాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రం సంఖ్యను నిర్దేశించుకొని కూడా ఉంటాయి. అంటే ఆ సంఖ్య కూడా బలాన్ని చేకూరుస్తుంది ఆ మంత్రానికి. అలాగే రేఖ అన్నప్పుడు యంత్ర స్వరూపము. ప్రతి ఒక్క దేవతకి మంత్రము ఉంది, యంత్రము ఉంది కదండి. కాబట్టి ఈ 4 భాగాలని కలుపుకుంటే వీటిని చతురంగ బలాలుగా చెప్పుకుంటే ప్రతి ఒక్క మంత్రానికి ఈ చతురంగ బలాలే ఆ మంత్రాన్ని ఇంకా శక్తివంతం చేస్తాయి. కాబట్టి ఆ విధంగా మంత్ర విద్యగా శ్రీ విద్యని మనం ఆవిష్కరించదలిచినట్లయితే అర్థం చేసుకోదలిచినట్లయితే అక్కడ ఈ 4 భాగాలను మనం అర్థం చేసుకోవాలన్నమాట. బీజము, పదము, సంఖ్య, రేఖ ఈ 4 బలాలుగా ఆ మంత్రాన్ని శక్తివంతం చేస్తాయి. కాబట్టి అటువంటి మంత్రాన్ని ఈ పంచకోశములతో మనం ఆ పంచకోశాల ఆధారంతో ఉపాసన సాధన చేయడం ద్వారా పొందే స్థితి రాజ్యలక్ష్మి. అదే ఎందుకు అంటే అలా సాధన చేసిన వారికి ఆ తల్లే సామ్రాజ్యదాయినిగా ఉంది కాబట్టి. అంటే అలాంటి సాధన చేసిన వారికి సామ్రాజ్యాలని ప్రసాదిస్తుంది, రాజ్యాన్ని ఇవ్వడం కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా రాజుకి సామ్రాట్కి వ్యత్యాసం. రాజు అంటే సాధన ప్రారంభించిన వాడు, సరైనది తీసుకొని, అది దీక్ష అనుకోండి, మంత్రం అనుకోండి, ఏదైనా సరే అది తీసుకొని సాధన ప్రారంభించిన వాడు రాజు అయితే తన సాధన ద్వారా ఒక స్థితికి, ఉన్నత స్థితికి చేరినప్పుడు అంటే ఆ ఉన్నత స్థితిని నిర్దేశించేది తల్లే. వీడు చక్కగా చేశాడు, వీడు పరిపూర్ణంగా సాధించాడు, చేశాడు అని నిర్దేశించేది తల్లి. కాబట్టి ఆ విధంగా ఆ సాధనలో ముందుకి చేరుకున్న వారందరినీ కూడా సామ్రాట్లు అని అంటారంట. కాబట్టి ఎలా సామ్రాట్లు అయ్యారంటే వారికి ఆ సామ్రాజ్యాన్ని తల్లి ప్రసాదించింది. రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజు, సామ్రాజ్యాలని పరిపాలించేవాడు సామ్రాట్ అవుతాడు. కాబట్టి సామ్రాజ్యదాయిని అని చెప్తున్నారు. అదేవిధంగా పరమాత్మ స్వరూపాన్ని 3 రకాలుగా చెప్పుకోవచ్చటండి. స్వరాట్, విరాట్, సమ్రాట్. స్వరాట్, విరాట్, సమ్రాట్ 3 రకాలుగా పరమాత్మని గ్రహించవచ్చట. స్వరాట్ అంటే స్వయముగా, అంటే ఒక రాజ్యానికి రాజు ఉన్నాడంటే ఎవరి చేతో నియమించబడితే రాజు. కానీ తల్లి సామ్రాజ్యదాయిన అంటే ఈ పరమాత్మ విష్ణు స్వరూపంగా చెప్పుకున్నప్పుడు, జగన్నాయకుడుగా, జగన్నాథుడిగా అర్థం చేసుకున్నప్పుడు, అంటే మనం సమ్రాట్ అన్న శబ్దాన్ని తీసుకుంటున్నాం కాబట్టి పుంలింగంలో అర్థం చేసుకుంటున్నాం, దాన్ని స్త్రీలింగంలోకి అర్థం చేసుకుంటే తల్లి అవుతుంది అనమాట. కాబట్టి ఈ సృష్టినంతా ఏలుతున్నప్పుడు ఆయన ఎవరూ నియమించలేదు కదా, లేదా ఆ తల్లిని ఎవరూ నియమించలేదు. ఆయన నుంచే సృష్టి ఏర్పడింది. ఆ సృష్టిని పరిపాలిస్తున్నవాడు ఆయన. అంటే కొన్ని రాజ్యాలు, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎన్నో లోకాలని, ఆ అన్ని లోకాలని కలిపితే సామ్రాజ్యం ఈ సృష్టి అనుకుంటే ఆ సృష్టిని ఏర్పరిచినది తానే కాబట్టి సృష్టి పాలకురాలుగా తానే ఉంటుంది అనేది ఒక అర్థం, సామ్రాజ్యదాయినిగా తీసుకోవచ్చు. ఇప్పుడు స్వరాట్, విరాట్, సమ్రాట్ అన్నప్పుడు స్వరాట్ అంటే స్వయముగా తనకి తానే అక్కడ రాజుగా ఉన్నాడు, కానీ ఎవరి చేతో నియమింపబడలేదు. ఆ స్వయం ప్రకాశ శక్తిని స్వరాట్ అనాలట. రాజు అనగానే మామూలు సామాన్య భావం తీసుకుంటాం, కానీ రాజు అంటే ప్రకాశ భావనని కూడా రాజు అన్న నామంలో తీసుకోవచ్చట. కాబట్టి ఆ స్వయం ప్రకాశ శక్తి ఎవరి ద్వారానో, ఇప్పుడు సూర్యకిరణాలు భూమి మీదకి వస్తున్నాయంటే అది సూర్యప్రకాశం, కానీ సూర్యప్రకాశానికి కూడా కారణమైనటువంటి పరమాత్మ చైతన్యం ఒకటి ఉంది, అది స్వయం ప్రకాశం. సూర్యుడు స్వయం ప్రకాశుడని మనకు సామాన్యంగా చెప్పుకుంటాం, కానీ సూర్యప్రకాశానికి కూడా కారణమైనటువంటి స్వయం ప్రకాశ శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం స్వయం శక్తి కాబట్టి స్వరాట్, స్వయం ప్రకాశ శక్తి కాబట్టి స్వరాట్ అని చెప్పచ్చట. ఇక విరాట్ అంటే మనకి తెలుసు,
విరాట్ స్వరూపం అంటే వ్యాపించి ఉన్నటువంటిది, బృహత్తుగా ఉన్నటువంటిది విరాట్ స్వరూపం అనేది మనకు తెలుసు. ఇంకా సమ్రాట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన స్థితి ఏదైతే ఉందో వారిని లేదా బ్రహ్మ విద్యావేత్తలని సమ్రాట్ అని చెప్పవచ్చట. ఎందుకంటే బ్రహ్మ విద్యలో వారు ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు కాబట్టి వారిని సమ్రాట్లు అని చెప్పచ్చట. అదేవిధంగా సంపూర్ణమైనటువంటి దాన్ని సమ్రాట్ అని చెప్పచ్చట. స్వయం ప్రకాశమైనది స్వరాట్ అయితే సంపూర్ణమైన ప్రకాశాన్ని సమ్రాట్ అని చెప్పచ్చట. ఆ విధంగా పరమాత్మని ఈ 3 నామాల్లో తెలుసుకుంటూ సమ్రాట్ అన్నదానికి ఇంకొకటి కూడా ఏంటంటే ఆత్మ సామ్రాజ్యాన్ని గెలిచిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇక్కడ సమ్రాట్లుగా చెప్పుకుంటే వారికి దాన్ని ప్రసాదించింది కాబట్టి సామ్రాజ్యదాయిని. ఆత్మ సామ్రాజ్యాన్ని గెలవడం అంటే నిజమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారు కాబట్టి వారు వారి సాధన ద్వారా ఏం పొందారు? పరమాత్మ ఎక్కడో లేదు, అహం బ్రహ్మాస్మి అన్న తత్వాన్నే కదా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల ఆ పరబ్రహ్మ తత్వాన్ని, నిజమైన ఆత్మస్వరూపాన్ని గ్రహించారు కాబట్టి ఆత్మ సామ్రాజ్యాన్ని ఏలిన వారు అవుతారు వారు. కాబట్టి వారందరినీ సమ్రాట్లుగా సంబోధిస్తూ వారందరికీ ఆ సామ్రాజ్యాన్ని ఇచ్చే తల్లి ఈవిడే. సాధన ద్వారా పొందేది ఆవిడనే అంటే ఆవిడే ప్రసాదించింది దీన్నంతా. అందువల్ల సామ్రాజ్యదాయిని అని కూడా ఆ తల్లిని గ్రహించడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా సామ్రాజ్యాన్ని పొందిన వారు ఎవరు, ఎలాంటి వారు, అదేవిధంగా సామ్రాజ్యదాయిని అని ఇంకా సామ్రాట్లు అని ఇంకెవరినైనా అనొచ్చు అంటే గనక వైరాగ్యం పొందినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సమ్రాట్లని అనొచ్చటండి. ఎందుకు అంటే వైరాగ్యాన్ని పొందటం అని అంటే వాళ్ళు విరాగులు కదండి, వారికి ఇంకేదో కావాలి లేదు అనేది లేదు కదా, వాటన్నిటికీ అతీతమైన స్థితికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సామ్రాజ్యం అంటే ఏంటి? అన్నిటికీ ఉన్నతమైన స్థితి. ఆత్మస్వరూపాన్ని పొందటం, బ్రహ్మజ్ఞానాన్ని పొందటం అని అంటే అన్నిటి నుంచి విముక్తి పొందిన స్థితి. కాబట్టి అటువంటి వైరాగ్య భావన పొందిన వారు ఎవరైతే, వైరాగ్యులైన వారు, విరాగులైన వారు, మహాయోగులు ఎవరైతే ఉన్నారో, మనం సృష్టిలో చూసుకున్నట్లయితే రమణ మహర్షులు వీరందరూ గొప్పవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సమ్రాట్టులుగా సంబోధించవచ్చట. ఆ విధంగా సామ్రాజ్యదాయిని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత సత్యసంధ అన్నప్పుడు, సత్యసంధ అంటే సత్యానికి కట్టుబడి ఉండడాన్ని సత్యసంధ అని అనాలట. సత్యం మాత్రమే, సత్యమైన దాన్ని మాత్రమే స్వీకరించడాన్ని, గ్రహించడాన్ని సత్యసంధగా పరిగణించినట్లయితే అటువంటి సత్యసంధగా తల్లిని మనం చెప్తున్నాం. అంటే సత్యమైనది తప్ప మరింకొకటి లేదు అని చెప్పటం ఒక అర్థం. సత్యమైన వారు సత్యమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్న వారికి ప్రాప్తించేది సత్యసంధ. ఆ వారికి మాత్రమే దక్కేది. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం, ఎంతో జ్ఞానాన్ని పొందటం అంటే ఎన్నో విద్యలను అభ్యసించటం ఉన్నతం కాదు. అందులో ఉన్న నిజమైన జ్ఞానాన్ని పొందగలగటం, సత్యమైన జీవన విధానాన్ని ఆరాధించగలడం. ఇందాక శోభన సులభాగతులు అన్నప్పుడు, శోభనులు అన్నప్పుడు అదే చెప్పుకున్నాం కదా. సో కాబట్టి సత్య పరిపాలన, సత్యవాక్కులు కలిగిన వారిని మాత్రమే ఆ తల్లి వరిస్తుంది. కాబట్టి సత్యసంధ అని ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. మనం ఇందాక అనుకున్నట్టు శ్రీరామ తత్వానికి అర్థం చెప్పుకునేటప్పుడు సత్యసంధ అన్నప్పుడు ఇక్కడ ఈ శ్రీరామ స్వరూపంగానే సత్యసంధ అని భాషా ప్రవీణులు చెప్పడం జరిగిందటండి. ఎందుకంటే శ్రీరామచంద్రుడి వంశమంతా కూడా సత్య పరిపాలన, సత్యవాక్ పరిపాలన చేసిన వారు. కాబట్టి ఎంతటి పరిస్థితి, ఎంతటి దుస్థితి వచ్చినా అంటే కైకమ్మ స్వామివారిని వనవాసానికి పంపిస్తున్నప్పుడు కూడా, అంతటి కష్టంలో ఉన్నప్పుడు కూడా నేను ఇచ్చిన వరాలను వెనక్కి తీసేసుకుంటున్నాను అని దశరథుడు అనకుండా, ఇప్పటికే అవకాశం ఉంది, నన్ను వధించి నువ్వు రాజ్యాన్ని ఏలుకో, నీకు యువరాజుగా నేను చెప్పడం జరిగింది కాబట్టి అని చెప్పారే తప్ప ఆవిడేదో అడిగింది, ఆవిడేదో చెప్పింది, అది నువ్వు పట్టించుకోక్కర్లేదని చెప్పలేదు. ఎందుకంటే సత్యవాక్ పరిపాలన, వాళ్ళందరూ ఆ వంశస్థులందరూ కూడా సత్యాన్ని ఆధారం చేసుకుని రాజ్య పరిపాలన చేసిన వారు కాబట్టే ఆ వంశం అంత గొప్పది. అందులో ఉన్న ఎవరూ కూడా తప్పు చేయరు. కాబట్టి దశరథ మహారాజు కూడా అంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా, ఆయన పూర్తిగా కుంగిపోయే స్థితి వచ్చినా ఆయన ఇచ్చిన మాటని జవదాటకూడదని ఆ మాటకి కట్టుబడి ఉండి ఇంకొక ఉపాయాన్ని మాత్రమే సూచించారు తప్ప ఆయన మాట నుంచి పక్కకు రాలేదట. అదేవిధంగా శ్రీరామచంద్రుల వారు కూడా తండ్రిని అనుసరిస్తూ తన వంశవృక్షం యొక్క గొప్పతనాన్ని గ్రహించి తన తండ్రికి కలంకం తీసుకొచ్చే
ఆలోచన చర్య ఏది తాను చేయకూడదని, తండ్రి మాట జవదాటకూడదని ఆ సత్యవాక్ పరిపాలనని తను తీసుకొని తదనంతరం ఆయన వనవాసానికి చేరుకున్నారు. కాబట్టి శ్రీరాము లలితా స్వరూపిణి అని కూడా చెప్తారటండి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు ఒకే రకమైనటువంటి స్వభావాలు లక్షణాలు ఉన్నప్పుడు వారిని పోల్చి చెప్తాము అని అనుకుంటున్నాం. కాబట్టి ఇంకొకటి ఎలా చెప్పుకోవచ్చు, మనం ముందు కూడా చెప్పుకున్నాం, విష్ణు తత్వమే అమ్మవారి తత్వం అని, అందుకని విష్ణు సహోదరిగా అర్థం చేసుకున్నాం. కాబట్టి విష్ణు ఇక్కడ కూడా అదే మనం చెప్పుకున్నప్పుడు శ్రీరామచంద్రుడు అంటే విష్ణుమూర్తి కదా, విష్ణుమూర్తి అవతారమే శ్రీరామచంద్రుడు అనుకుంటున్నాం. కాబట్టి ఆ విష్ణు లక్షణాలే విష్ణు స్వభావాలే అమ్మవారిలో కూడా ఉన్నాయి. కాబట్టి అమ్మవారిని రాముల వారితో పోల్చి చెప్పడం జరుగుతుందట. కాబట్టి ఇంకా ఇప్పుడు శివుడైనా విష్ణువైనా తల్లైనా ముగ్గురు ఒకటే అన్న విషయం మనకి ఈ సత్యసంధాన నామంలో అర్థమవుతుంది. కాబట్టి సత్యవంతమైన జీవితం ఎవరైతే గడుపుతున్నారో, నిజమైన దానికి మాత్రమే కట్టుబడి ఉన్నారో వారిని తప్పక తల్లి వరిస్తుంది అనేది సత్యసంధాన నామం ద్వారా మనం గ్రహించవచ్చు. అంటే వారికే సామ్రాజ్యాలను ఇస్తుంది అని ముందు నామంతో అన్వయించుకోవదలిస్తే, సత్యసంధులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఆ తల్లి తన సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. వారికి ఆ పట్టాభిషిక్తుల్ని చేసి ఆ రాజపీఠాన్ని ఇస్తుంది. రాజపీఠ నివేశిత నిజాశ్రిత అన్న ఇక్కడ సామ్రాజ్యదాయిని సత్యసంధాన అవే నామాలని మనం అవే అర్థాలని గ్రహించవలసి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత సాగర మేఖల. మేఖల అంటే వడ్డాణము లేదా నడుముకి చుట్టూ ఉన్నది, ఇది సూచించేదాన్ని మేఖల అంటారు. సాగర మేఖల అన్నప్పుడు సాగరాన్ని వడ్డాణంగా కలిగిన తల్లి, ధరించిన తల్లి అన్న అర్థం వస్తుంది. ఎందుకు ఇక్కడ సాగరాన్ని వడ్డాణంగా అని అన్నారంటే, ఒక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అని చెప్పినప్పుడు సామ్రాజ్యాలకి హద్దులు చెప్పుకునేటప్పుడు సాగరాన్ని హద్దుగా చేసుకొని పరిపాలిస్తున్నారంటే ఈ భూభాగాన్ని మొత్తాన్ని ఒకరే పరిపాలిస్తున్నప్పుడు వారే సామ్రాట్లు అవుతారు. లేకపోతే భూభాగాన్ని ఖండఖండాలుగా విభజిస్తే రాజులు మాత్రమే అవుతారు కదండి. ఈ మొత్తం భూభాగాన్ని ఒకరే పరిపాలించినప్పుడు అది సామ్రాజ్యం, ఈ భూభాగం అంతా సామ్రాజ్యం అవుతుంది, పాలించేవారు సామ్రాట్లు అవుతారు. కాబట్టి ఇక్కడ సామ్రాజ్యం అని చెప్పుకుంటున్నప్పుడు సాగరాన్ని హద్దుగా చేసుకొని ఎంత భూభాగం ఉందో ఆ అంత భూభాగాన్ని పరిపాలించేవారు సామ్రాట్లు. కాబట్టి ఆ భూభాగాన్ని ఆధారం చేసుకుని ఉందంటే హద్దుగా చెప్తున్నాం కాబట్టి హద్దు అనేది అంతవరకు పరిమితి చేస్తుంది కదా. అక్కడ ఈ భూభాగం ఇంత ఉంది, ఆ భూభాగానికి ఇక్కడ హద్దు ఉంది. హద్దు అంటే ఒక రేఖ గీత అనుకుందాం, అది సాగరం అయింది. కాబట్టి సాగరాన్ని తన వడ్డాణంగా కలిగి ఉన్నదాన్ని అంటే ఇక్కడ భూభాగాన్ని సూచిస్తుంది అని అన్నప్పుడు భూదేవి తత్వాన్ని గ్రహించవచ్చటండి. భూమికి చుట్టూ ఉన్నది సాగరం కాబట్టి అది అమ్మవారి వడ్డాణం అనుకుంటే, ఆ భూదేవి తత్వాన్ని, భూమాతని, భూలక్ష్మిని ఇందాక అనుకున్నట్లు ఆ భూలక్ష్మి స్వరూపంగా ఇక్కడ తల్లిని అర్థం చేసుకోవడం ఒక అర్థనం, ఒక భావనట. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు 14 లోకాలు చెప్పుకున్నప్పుడు కరెక్ట్ గా తల్లి విరాట్ స్వరూపం మాత్రమే చూసుకుందామండి. మన మానవ రూపాన్ని ఇక్కడ ఊహించుకోవద్దు. తల్లి విరాట్ స్వరూపం కాబట్టి ఈ 14 లోకాలు తల్లే ఉంది అని అనుకున్నాము. ఆ తల్లి కిరీటం ఆకాశాన్ని తగులుతుందని, పాదాలు ఈ పాతాళం దగ్గర ఉన్నాయని చెప్పి కూడా ముందు నామాల్లో అర్థం తెలుసుకున్నాం. అప్పుడు ఆ తల్లి కటిభాగం కరెక్ట్ గా భూమి అవుతుందటండి. మధ్యలోకం భూలోకం వస్తాయి కదా మనకి, అతలతో సుతల పాతాళ వితల అవన్నీ వచ్చినప్పుడు భూలోకం అమ్మవారి కటిభాగం అయిందట. అక్కడ ఆ అమ్మవారి కటిభాగం ఇందాక మనం చెప్పుకున్నట్టు కటిభాగం అంతా కూడా సాగరాన్ని హద్దుగా చేసుకుంది. కాబట్టి ఆ విధంగా సాగరాన్ని తన వడ్డాణంగా ధరించిన తల్లి అనే అర్థం ఏంటి అంటే, భూమి స్థితి తెలుపుతూ భూభాగం అంతా కూడా సాగరంతో చుట్టుముట్టి ఉంది, అది హద్దుగా ఉంది, అక్కడ ఉన్న ఈ అఖండ భూభాగాన్ని సూచిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం సాగర మేఖల అన్న నామంలో గ్రహించవచ్చట. ఈ విధంగా భాషా రూప దగ్గర నుండి సాగర మేఖల వరకు ఆ తల్లి యొక్క విరాట్ స్వరూపాన్ని, రాజరాజేశ్వరి తత్వాన్ని, శ్రీ విద్యా స్వరూపాన్ని, స్వభావాన్ని మనం గ్రహించగలిగాము. శ్రీమాత్రే నమః.